బ్రేకింగ్ న్యూస్ మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీని పోలీసులు హాజరుపరిచారు. వంశీ రిమాండ్ కోరనున్నారు పోలీసులు. వంశీతో పాటు A7, A8 ని కూడా హాజరుపరిచారు. అంతకుముందు 8 గంటల పాటు విచారించారు. విజయవాడ GGHలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. అయితే వంశీతో పాటే కోర్టుకు ఆయన భార్య పంకజశ్రీ వచ్చారు. వంశీపై సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేశారు. వంశీపై కిడ్నాప్తో పాటు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో A1 గా వల్లభనేని వంశీని చేర్చారు. మెజిస్ట్రేట్ ముందు వల్లభనేని వంశీని పోలీసులు హాజరుపరిచారు. ఇక వంశీని రిమాండ్ కోరనున్నారు పోలీసులు. వంశీతో పాటు A7 వ్యక్తి, అదేవిధంగా A8 గా నమోదైన వ్యక్తిని కూడా హాజరుపరిచారు. అంతకుముందు 8 గంటల పాటు విచారించారు పోలీసులు వల్లభనేని వంశీని. ఆ తదుపరి విజయవాడ GGHలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇక వైద్య పరీక్షల అనంతరం వంశీని కోర్టుకు తరలించారు. అక్కడ సుదీర్ఘ వాదనలైతే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ సతీమణి కూడా కోర్టుకు చేరుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, కోర్టులో వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? వంశీ కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ అయితే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అంటే పోలీసులు ఏదైతే ఈరోజు జరిగినటువంటి మొత్తం విచారణకు సంబంధించి ప్రొసీడింగ్స్ అయితే పూర్తి చేయాలి. అవన్నీ కూడా జడ్జి ముందుకు వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా పరిశీలించేటటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన వాదనలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ పేపర్లు అంతా కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. జడ్జి కూడా ప్రస్తుతం అయితే కోర్టు హాల్లోనే ఉన్నారు. అంటే 10 గంటల కంటే ముందు కనుక కోర్టులోకి వస్తే కనుక కంపల్సరీగా కోర్టులోనే విచారణ చేపడతాననే విధంగా చెప్పడం, 10 గంటల సమయం దాటితే మాత్రం తాను ఇంటి దగ్గరకు రావాలనే విధంగా కూడా సూచన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు హాల్లోనే జడ్జి ఉన్నారు. ప్రొసీడింగ్స్ అనేవి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాత వాదనలకు సంబంధించి ఒక్కొక్క సెక్షన్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన దానిపైన వాదనలు అయితే ఇరుపక్షాల నుంచి కూడా వినిపిస్తారు. ప్రధానంగా కూడా కోర్టు హాల్కి అయితే ఇప్పటికే వంశీ తరఫు న్యాయవాదులు అంతా చేరుకున్నారు. అదేవిధంగా పోలీసుల తరఫు న్యాయవాదులు ఏదైతే వాదనలు వినిపించడానికి కూడా న్యాయవాదులు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రొసీడింగ్స్ అయితే జరుగుతున్నాయి. జరిగిన అనంతరం కూడా తర్వాత కంపల్సరీగా కేసుకు సంబంధించి ఏమేమి సెక్షన్లు ఇంప్లిమెంటేషన్కి వస్తాయి, ఏమేమి రావనే దానిపైన కూడా వాదనలు జరుగుతాయి. వాదనలలో ఎవరి వాదనలు బలంగా ఉంటాయి, ఎవరికి జడ్జి అగ్రిమెంట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే ఆధారంగా రిమాండ్ అనేది జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వాళ్ళు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కంపల్సరీగా ఈ కేసుల్ని ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనే విధంగానే సెక్షన్లను అయితే ఇంప్లిమెంటేషన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో కోర్టు హాలుకు చేరుకోవడం జరిగింది. వాదనలకు సంబంధించి కూడా వాళ్ళైతే మొత్తం ప్రిపేర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇప్పుడైతే వెళ్ళడం జరిగింది. మొత్తంగా ప్రొసీడింగ్స్ అయితే ప్రస్తుతం పూర్తయినట్టు తెలుస్తుంది. కొంతసేపట్లో ఈ వాదనలు అయితే జరిగేటటువంటి అవకాశాలు అంటే ముందుగా అట్రాసిటీకి సంబంధించినటువంటి వాదన జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అది ఇంప్లిమెంటేషన్ అవుతుందా అవ్వదా అనే దాన్ని బట్టే కేసు యొక్క ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దానిపైన జరుగుతుందా అనే విధంగా న్యాయవాదులు చెప్తున్నారు. మరి జడ్జి ఏ విధంగా తీసుకుంటారు, దేనిపైన ఆమె వాదనలు వినిపించమంటారు అనేది చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం మొత్తం లాయర్లు కానీ అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు అయితే అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రొసీడింగ్స్ అనేది పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తర్వాత వాదనలు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేఖ సాయి శంకర్, అయితే అటు A7, A8 శివరామకృష్ణ ప్రసాద్, అదేవిధంగా A8 నిమ్మల లక్ష్మీపతిని కూడా కోర్టులో హాజరుపరిచారు. వారిపైన ఎటువంటి కేసులు నమోదయ్యాయి?
అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కిడ్నాప్ ఏదైతే జరిగిందో ఆ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ మీద కూడా పెట్టడం జరిగింది. అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం 5 మీద అట్రాసిటీ కేసు పెట్టాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళపైన మాత్రం అట్రాసిటీ కేసులు నమోదు చేయడం జరిగింది. మిగిలినటువంటి A7, A8కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం కిడ్నాప్, బెదిరింపులు ఆ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్లు అయితే పెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా వాదనలు జరుగుతాయి. మరి వాళ్ళకు కూడా బెయిల్ వస్తుందా, బెయిల్ నిరాకరణ జరుగుతుందా చూడాలి. ప్రస్తుతానికైతే వంశీకి సంబంధించినటువంటి అంశం అయిన తర్వాత వాళ్ళకి సంబంధించి కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒకేసారి ముగ్గురికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ రెడీ చేస్తే ముగ్గురు ఒక వాదనలు కూడా వినేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఏమేమి ఈ జడ్జిమెంట్లు ఇవ్వాలనేది జడ్జి యొక్క నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు వాదనలు విన్న తర్వాత ముగ్గురికి సంబంధించి కూడా జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో కంపల్సరీగా వాళ్ళకు కూడా ఒకవేళ కనుక రిమాండ్ చేయాలనుకుంటే రిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే వాదనలను బట్టి, అక్కడ ఉన్నటువంటి కేసు యొక్క ప్రాధాన్యతను బట్టి, పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని బట్టి కేసు అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతానికి వంశీతో పాటు మిగిలినటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా వాదనలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. కానీ వాళ్ళకి సంబంధించి అట్రాసిటీ కేసులు అయితే వాళ్ళ పైన లేననే విధంగా తెలుస్తుంది. ఓన్లీ 5 పైన మాత్రం అట్రాసిటీ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో ప్రస్తుతం వాళ్ళ వంశీని మాత్రం ప్రస్తుతం అట్రాసిటీ కేసుకు సంబంధించిన దానిపైన అయితే వాదనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయి శంకర్, వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి? అంటే ప్రస్తుతానికి మాత్రం వైసీపీ సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించి కొద్దిసేపటి క్రితం మల్లాది విష్ణు కూడా కోర్టు హాల్కి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకే వాదన చెప్తున్నారు. ఫాల్స్ కేసుని పెట్టి వంశీని ఇబ్బంది పెట్టేటటువంటి సిచ్యువేషన్ని తీసుకొని వచ్చారు. ఒకే ఒక్క టార్గెట్, వంశీని అరెస్ట్ చేయాలి. ఇదే టార్గెట్గా ముందుకు వెళ్తుంది టీడీపీ గవర్నమెంట్ అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు క్లియర్గా ఒకే ఒక విధంగా వంశీని అరెస్ట్ చేసి ఆనందం పొందాలనేది టీడీపీ ఒక ఆలోచనగా కనిపిస్తుంది. కాబట్టి ఫాల్స్ కేసులు పెట్టారు. ఎలాంటి ఎవిడెన్స్ లేనటువంటి కేసులను ఆయన మీద పెట్టడం జరిగింది. అసలు క్లియర్గా వాళ్ళు ఒకే అంశాన్ని చెప్తున్నారు. టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో సత్యవర్ధన్ తనకు తానే క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంటే వాళ్ళు ఓన్లీ సాక్షి కోసం పిలిచి తనతో ఫిర్యాదును చేయించారనే విధంగా చెప్తుంటే కావాలని మరి ఇప్పుడు ఈ కేసులు ఏంటి అనే విధంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వంశీకి మద్దతుగా అయితే కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం నిలుస్తుందనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. చాలామంది కూడా నేతలు అయితే మధ్యాహ్నం సమయంలో అక్కడికి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడారు. వాళ్ళ భార్యకి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కోర్టు హాల్కి కూడా మల్లాది విష్ణు కూడా ప్రొసీడింగ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పరిశీలించడానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు అయితే ముక్తఖండంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను అయితే ఖండిస్తున్నారు. వంశీని కావాలని చెప్పి ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా న్యాయపరంగా కంపల్సరీగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మాత్రం వైసీపీ యొక్క వాదనగా కనిపిస్తుంది. మరి చూడాలి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి, కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ వాళ్ళ సతీమణి కూడా క్లియర్గా చెప్తున్నారు. కావాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎక్కడా కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాల్లో వంశీకి అసలు సంబంధం లేదు అనేది పంకజశ్రీ చెప్తున్నటువంటి మాట. క్లియర్గా కావాలని చెప్పి ఉదయం సమయంలో వచ్చారు, కావాలని చెప్పి అరెస్ట్ చేశారు. తర్వాత ఈ కిడ్నాప్ జరిగింది. ఇదంతా కూడా ఒక డ్రామా ప్లే చేస్తున్నారు అనే విధంగా కూడా ఆమె చెప్తుంది. అదేవిధంగా క్లియర్గా ఈ వాదనలు వంశీ తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్లు కూడా ఇవన్నీ కూడా ఫాల్స్ కేసులు, వీటిల్లో బలం లేదనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. వైసీపీ మొత్తం పార్టీ ఈరోజు కూడా అందరూ మాట్లాడటం జరిగింది. వాళ్ళైతే క్లియర్గా ఒకే అంశాన్ని చెప్తున్నారు. వంశీని కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. వాళ్ళు ఆనందం పొందటానికే వంశీని అరెస్ట్ చేశారు అనేది మాత్రం వైసీపీ యొక్క వాదన కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.